పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిపై ఆ దేశ ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ప్రతి దేశం తిరిగి అడుక్కోవాల్సి వస్తుందంటూ ఆ ప్రధాని మాట్లాడారు. సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందంటూ ఆయన మాట్లాడిన మాటలు సంచలన నిజాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆర్మీ చీఫ్ అసీం మునీర్తో కలిసి దేశాలు తిరుగుతున్న ప్రపంచమంతా తిరిగి డబ్బు అడుక్కోవడం సిగ్గుగా ఉంది. నిరుద్యోగం, పేదరికం పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ షెహబాజ్ షరీఫ్ మాట్లాడిన మాటలు. అప్పు ఇచ్చిన సౌదీ అరేబియా, యుఏఈ, ఖతర్, చైనా వంటి మిత్ర దేశాలకు షరీఫ్ థ్యాంక్స్ చెప్తూనే ఆ దేశ అధికారులను, ప్రజలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పాకిస్తాన్లో పరిస్థితులు నానాటికి దిగజారుతున్న అంశాన్ని అక్కడి ప్రధాని బాహటంగానే ఒప్పుకున్నారు. మరీ ముఖ్యంగా పాకిస్తాన్లో ఆర్థిక పరిస్థితులు ఎంతలా దిగజారాయడానికి ప్రస్తుతం షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ప్రపంచమంతా తిరిగి అడుక్కుంటున్నాం, సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది అంటూ ఆయన సంచలన నిజాలు వెల్లడించారు. ఆర్మీ చీఫ్తో కలిసి దేశాలు తిరుగుతున్న ప్రపంచమంతా తిరిగి డబ్బు అడుక్కోవడం చాలా సిగ్గుగా ఉంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సంక్షోభం ఎంత తీవ్రంగా ఎదుర్కొంటుందో పాకిస్తాన్, ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ముఖ్యంగా దాని నుంచి బయటపడేందుకు మిత్రదేశాల వద్దకు వెళ్ళి మరీ రుణాలు అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని తాజాగా ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరిస్తున్నారు. అప్పులు అడగడం తనకు సిగ్గుగా అనిపించింది అంటున్నారు. ఇస్లామాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో దేశంలోని ప్రముఖ ఎగుమతిదారులు, వ్యాపారులతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. తాను, ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఇద్దరు కలిసి రహస్యంగా చాలా దేశాల వద్దకు వెళ్ళి అప్పులు అడిగామని, ఆ విషయంలో తమకు చాలా సిగ్గుగా అనిపించిందంటూ చెప్తున్నారు. రుణాలు తీసుకోవడం ఆత్మగౌరవానికి పెద్ద దెబ్బ అంటూనే డబ్బులు ఇచ్చేవారు ఏం డిమాండ్ చేసినా సరే అడ్డు చెప్పలేని పరిస్థితి ఉంటుందంటూ షరీఫ్ అన్నారు. అయితే రుణాలు ఇచ్చే విషయంలో చాలా దేశాలు తమను నిరాశపరచలేదన్నారు. పరిస్థితులతో సంబంధం లేకుండా పాకిస్తాన్కు మద్దతుగా నిలిచిన సౌదీ, అలాగే యుఏఈ, ఖతర్, చైనా వంటి మిత్ర దేశాలన్నింటికైనా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నారు. దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోవడంపై షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. మిత్ర దేశాల నుంచి అప్పులు కోరడంపై పాకిస్తాన్ ప్రధాని నిరాశ వ్యక్తం చేయడం ఇదే తొలిసారేం కాదు. సౌదీ అరేబియా ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చినప్పటికీ మరిన్ని రుణాలు అడగడం తనను ఇబ్బంది పెట్టిందంటూ గతంలోనూ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ ప్రధాని అక్కడి దేశ ఎగుమతిదారులతో, ఆ దేశ వ్యాపారులతో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. किस तरह ये बात बताऊं कि किस तरीके से हमने उन दोस्त ममालिक को जाकर कर्ज़े लेने के लिए उनके दरख्वास्तें दी और उन दोस्त ममालिक ने हमें मायूस नहीं किया। लेकिन आप जानते हैं कि जो कर्ज़ लेने जाता है उसका सर झुका हुआ होता है और फिर उसके बाद जो ऑब्लिगेशंस आती हैं वो आपको उसका अच्छी तरह इल्म है। मैं यहाँ पर बग़ैर किसी लगी लपटी के आपको बताना चाहता हूँ कि मैं भी और ख़ामोशी के साथ फील्ड मार्शल हम कई ममालिक में गए और उनसे कहा कि IMF का प्रोग्राम है, ये हमारा एक्सटर्नल गैप है, आप इतने बिलियन डॉलर्स दे दें, आप इतने बिलियन डॉलर्स दे दें। मैं उन ममालिक का, उन दोस्त ममालिक का बेहद शुक्रगुजार हूँ कि जिन्होंने हमारी पजीराई की। लेकिन आप जानते हैं कि जब कोई किसी से मांगने जाता है तो अपने इज़्ज़त नफ्स के ऊपर वो उसकी कीमत उसको चुकानी पड़ती है, कॉम्प्रोमाइज़ करना पड़ता है। और फिर बाद में कोई ऐसा कहीं से ख्वाहिश आ जाए तो उस ख्वाहिश को वो कितनी भी वो उसको इम्प्लीमेंट करने का कोई जवाज़ ना हो, आप उसका बोझ लेते हैं। और मैं आपको किस तरह ये बात बताऊं कि किस तरीके से हमने उन दोस्त ममालिक को जाकर कर्ज़े लेने के लिए उनके दरख्वास्तें दी और उन दोस्त ममालिक ने हमें मायूस नहीं किया। लेकिन आप जानते हैं कि जो कर्ज़ लेने जाता है उसका सर झुका हुआ होता है और फिर
उसके बाद जो ऑब्लिगेशंस आती हैं वो आपको उसका अच्छी तरह इल्म है। मैं यहाँ पर बग़ैर किसी लगी लपटी के आपको बताना चाहता हूँ कि मैं भी और ख़ामोशी के साथ फील्ड मार्शल हम कई ममालिक में गए और उनसे कहा कि IMF का प्रोग्राम है, ये हमारा एक्सटर्नल गैप है, आप इतने बिलियन डॉलर्स दे दें, आप इतने बिलियन डॉलर्स दे दें। मैं उन ममालिक का, उन दोस्त ममालिक का बेहद शुक्रगुजार हूँ कि जिन्होंने हमारी पजीराई की। लेकिन आप जानते हैं कि जब कोई किसी से मांगने जाता है तो अपने इज़्ज़त नफ्स के ऊपर वो उसकी कीमत उसको चुकानी पड़ती है, कॉम्प्रोमाइज़ करना पड़ता है। और फिर बाद में कोई ऐसा कहीं से ख्वाहिश आ जाए तो उस ख्वाहिश को वो कितनी भी वो పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆ దేశం సంపాదించే ఆదాయం కంటే అప్పుల వడ్డీలు కట్టడానికి ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితి. తాజాగా పార్లమెంటుకు సమర్పించిన ఆర్థిక నివేదిక కూడా దీన్ని నొక్కి చెప్తోంది. పాకిస్తాన్ మొత్తం అప్పులు జీడిపిలో దాదాపు 70% దాటేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంటే ప్రతి పాకిస్తానీ పౌరుడి నెత్తిన సుమారు 3.33 లక్షలు, అంటే 3,33,000 ఒక్కొక్క పాకిస్తానీ వ్యక్తి మీద అప్పుభారం ఉన్నది. ఆ దేశ దయనీయ స్థితికి ఈ పరిస్థితి అర్థం పడుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకుంది. ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంట్ సమర్పించిన తాజా ఫిస్కల్ పాలసీ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ దేశం ఎదుర్కొంటున్న రుణ సంక్షోభ తీవ్రతను కళ్ళకు కట్టింది. ఇక ఈ నేపథ్యంలో 2024-25 సంవత్సరానికి పాకిస్తాన్ చేసిన అప్పులు ఆ దేశ స్థూల జాతీయోత్పత్తి, అంటే మనం జీడిపి అంటాం కదా, దాంట్లో ఏకంగా 70% చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. సో మొత్తం ప్రతి పాకిస్తాన్పై 3.5 లక్షల అప్పు ఉంది. ఇక రుణభారం 13% పెరిగింది 2025లో. ప్రస్తుతం ప్రతి ఒక్కరి మీద 3.5 లక్షల అప్పున్న పరిస్థితి. సో రకంగా మొత్తం ప్రభుత్వ రుణం 2024 జూన్ నాటికి 71 ట్రిలియన్లు, 71.5 ట్రిలియన్లు అంటే మామూలు విషయం కాదు. 2025 జూన్ నాటికి అది 80 ట్రిలియన్లకు పెరిగింది. పెరిగిన వడ్డీ చెల్లింపులు, రూపాయి విలువ క్షీణత, బడ్జెట్ పరిమితుల నుంచి ప్రభుత్వం చేసిన విచ్చలవిడి ఖర్చులు దీనికి ప్రధాన కారణంగా అక్కడ ఆర్థిక శాఖ కూడా అంగీకరిస్తుంది. ఇది స్వయంగా మనం ఏదో పాకిస్తాన్ వాళ్ళ మీద కల్పించి చెప్పే అంశాలు కాదు, నిజంగా ఇది పాకిస్తాన్ పార్లమెంటు సమర్పించిన ఆర్థిక నివేదిక. ఇది పార్లమెంటుకు సమర్పించిన నివేదిక, అక్కడి బడ్జెట్ పరమైనటువంటి అంశాలు. ఇక ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్లో ఏం జరుగుతుందో అసలు చూద్దాం. అంటే బడ్జెట్లో సామాన్యుల కంటే సైన్యానికే ఎక్కువ దక్కుతుందని గణాంకాలు చెప్తున్నాయి. రక్షణ రంగం కోసం కేటాయించిన ఈ 2 ట్రిలియన్ల పైగా బడ్జెట్ను మించి ప్రభుత్వం అంటే దాదాపు కేటాయింపుల్లో 108% ఖర్చు చేసింది. మరోవైపు దేశ అభివృద్ధికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ను ఎక్స్పెండిచర్ను బడ్జెట్లో 1.7 ట్రిలియన్లుగా చెప్తున్నప్పటికీ వాస్తవంగా ఖర్చు చేసింది కేవలం 1.4 ట్రిలియన్లు, అంటే 84%. అంటే ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి సైనిక అవసరాలకే ప్రభుత్వం అక్కడ పెద్దపీట వేస్తుంది. దాంతోపాటు ఈ షెబాజ్ షరీఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి పూర్తి ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా క్రమశిక్షణ తప్పింది ఆర్థికంగా. పార్లమెంట్ నిర్దేశించిన ద్రవ్యలోటు పరిమితి 3.5% మించి అదనంగా మరొక 3 ట్రిలియన్లు ప్రభుత్వం ఖర్చు చేసి పొదుపు చర్యలు పాటిస్తామని చెప్తున్నప్పటికీ ఎక్కడ కొత్త విభాగాలు ఏర్పాటు చేయలేదు. కేబినెట్ విస్తరణ కావచ్చు, కొత్త కార్లు, ఫర్నిచర్ కొనుగోలు వంటి విలాసాలకు వీళ్ళు కొత్త పోకడలకు పోతున్నారు. మరోపాటు అప్పుల వడ్డీలు చెల్లించడానికి కొత్త అప్పులు చేయాల్సి రావడం పాకిస్తాన్కు రుణ ఊబిలోకి నెట్టేస్తుంది. మొత్తం అప్పుల మెచ్యూరిటీ కాలాన్ని పెంచుకోవడం, నిధుల సేకరణ మార్గాలను చూడకపోవడం, ఇట్లాంటి వ్యూహాలతో ఆర్థిక శాఖ దీన్ని అధిగమిస్తామని చెప్తున్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇక పాకిస్తాన్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఒకసారి మనం ప్రస్తుతానికి ఆ దేశ ప్రధాని చెప్తున్నట్టుగా ఒక మాట చెప్తాను. లిటరల్లీ పాకిస్తాన్ అడుక్కు తింటుంది ప్రపంచ దేశాలని. సౌదీని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే దుబాయ్, అబుదాబి, అలాగే రస్ అల్ ఖైమా, ఇవన్నీ కూడా యుఏ అంటాం ఈ దేశాలు. తర్వాత ఖతర్, చైనా ఎట్లాగో వాళ్ళకు మొదటి నుంచి కూడా వెన్నుదన్నుగా ఉంటుంది. ఈ దేశాలన్నిటి దగ్గర అడుక్కు తింటున్నారు, బాబు అంటూ అడుక్కు తింటున్న పరిస్థితి. ఆ ప్రధాని చెప్తున్న మాటలు ఏంటంటే లిటరల్లీ మన భాషలో చెప్పాలంటే, బాబు నా ఇజ్జతి పోతుంది, అక్కడ అడగలేకపోతున్నా, నాకు మొహం లేదు, నాకు తలకాయ లేదు, వాళ్ళ దగ్గర అడగాలంటే తల కొట్టేసినట్టు అవుతుంది, పరుగు పోతుంది, సిగ్గుశరం పోతుందని చెప్తున్నాడు. ఆ దేశ వ్యాపారులు, ఇగో వీళ్ళంతా వాళ్ళే, ఆ దేశ వ్యాపారులు, ఎగుమతిదారులను ఉద్దేశించి
మన ఇజ్జత్ అంతా పోతుంది, గలీజ్ అయిపోయింది వ్యవహారం అంతా, మనని ఎవడు నమ్మే పరిస్థితి కూడా ఉంది ఇంకా ఫ్యూచర్లో అని చెప్తున్నాడు. మరి ఎందుకు జరుగుతుంది ఈ పరిస్థితి? ఒక్కసారి నేను మళ్ళీ మీకు ఇప్పటిదాకా చెప్పిన విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. పాకిస్తాన్ బడ్జెట్ మించి ఖర్చు పెడుతున్నారు. ఆ ఖర్చు అంతా కూడా ఏడి పెడుతున్నారు? ప్రజల కోసం పెడుతున్నారా? కాదు, సైన్యం కోసం పెడుతున్నారు. సైన్యాధ్యక్షుడు ఎవడున్నాడు? ఈ అసీం మునీర్ గాడు, ఈ షెబాజ్ షరీఫ్, ఇద్దరు కలిసి కుమ్మక్కై అసలు పాకిస్తాన్లో ప్రభుత్వం ఎక్కడుంది? ప్రజాస్వామ్యతంగా ఎన్నికైన ప్రభుత్వానికి ఏమైనా విలువ ఉందా? మనం పక్క దేశంగా మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళ పరిపాలనా అంశాలు, వాళ్ళ జోక్యాలు మనకు అనవసరం కావచ్చు, కానీ మన మీద దుస్సాహసానికి దిగిన పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అనేది మనం చెప్పక తప్పదు. ఎందుకంటే పూర్తిగా సైన్యం మీద డబ్బులు పెట్టి సైన్యానికి సంబంధించిన జనరళ్ళు, సైన్యానికి సంబంధించినటువంటి అధికారులు, సైన్యాధ్యక్షుడు విలాసాలు అనుభవిస్తూ ఆ ప్రజల సొమ్మునంతా బొక్కుతున్నారు. కాంట్రాక్ట్ చేస్తారు, సివిల్ కాంట్రాక్ట్ చేస్తారు, సంపాదించుకుంటారు విపరీతంగా. ఎందుకంటే అసలు ప్రపంచంలో ఏ దేశంలో సైన్యానికి లేని అధికారాలు పాకిస్తాన్లో మాత్రమే ఉంటాయి. ఎందుకు ఉంటాయి? పూర్తిగా అక్కడి ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉంటుంది. అక్కడ వాళ్ళంతా పెంచి పోషించేది ప్రభుత్వం, సైన్యం కలిపి తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తారు. ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ISI సైన్యాధికారులు, అందులో ఒక వింగ్ అన్నమాట ఇది. ఈ ప్రభుత్వ పెద్దలు, తీవ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో తీవ్రవాద సంస్థలు అన్నీ కూడా వీళ్ళంతా ఒకటే. వెరసి ప్రజల్ని ఏమారుస్తున్నారు. ప్రజలతో అసలు ఎక్కడా అభివృద్ధి లేదు, డెవలప్మెంట్ లేదు. ఈ ఉన్న సొమ్మంతా ట్రిలియన్ రూపీస్ అంతా కూడా కంప్లీట్గా వీళ్ళు బొక్కుతున్నారు. ఒక్కొక్కరు నెత్తి మీద 3-4 లక్షల అప్పు ఉందంటే ఇప్పటికే. ఇది వాళ్ళ పార్లమెంట్లో ఇచ్చిన నివేదిక, అఫీషియల్ రిపోర్ట్ ఇది. కొన్ని లక్షల ట్రిలియన్ల సొమ్ము ఇప్పటికే అప్పు తెచ్చుకున్నారు. వడ్డీలే కట్టున్నారు, మిత్తులు కట్టున్నారు. ఇంకా వాడికి ఎక్కడ పరిస్థితి బాగాలేదు. సౌదీ ఇప్పటికే ఇచ్చింది, మళ్ళీ అడగాలంటే నాకు సిగ్గుపోతుంది అంటున్నాడు ఆయన. అంత గలీజ్ వ్యవహారం ఉంది పాకిస్తాన్లో. పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే మనకు తెలిసిందే, IMF దగ్గర, ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ దగ్గర అక్కడ మీ బాబు మీ బాంచన్ కాల్ముక్తం మాకు అప్పి అని చెప్పేసి అక్కడ అడుక్కు తింటున్నాడు. ఇది పరిస్థితి. ప్రతి చోట ఎక్కడ పోయినా అప్పులకే వీడు పోయేది. అందుకే మనం చూస్తున్నాం, ఆ ట్రంప్ దగ్గర పోయి వీళ్ళు అదే అంటున్నారు. వాడి ఓపెన్గా చెప్తున్నాడు, మనకు అప్పులు కావాలంటే మనకు అప్పిస్తోడు ఏం అడిగినా మనం సరే అనాలంటున్నాడు. దాని అర్థం ఏంటి అంటే అవసరమైతే ఎవడి సంఖ్య అయినా నాకాలి పాకిస్తాన్. అది పరిస్థితి. లిటరల్లీ ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ సిచ్యువేషన్ అట్లే ఉంది. పైసల కోసం, అప్పు కోసం వాళ్ళ మిత్ర దేశాలుగా భావిస్తున్న ఏ దేశం దగ్గరికైనా వెళ్ళి జీ హుజూర్ బాంచన్ మీ కాల్ మొక్తా, మా దగ్గర పరిస్థితి బాగాలేదు, ఎట్లనే చేసి మాకు తిండి తిప్పలకు ఆదుకోండి, లేకుంటే మా ప్రజలు మమ్మల్ని బట్టలు కూడా తీసి కొడతారు, మా ఇజ్జత్ పోతుందని బతిరాడుకుంటున్నాడు ఈ షెబాజ్ షరీఫ్ గాడు, అసీం మునీర్ గాడు. ఇది వాళ్ళ పరిస్థితి. వీళ్ళిద్దరు కలిసి చెరో పక్క దేశాన్ని పంచుకున్నారు. వీడు ఈ షెబాజ్ షరీఫ్ ప్రధాని కాగానే వీడి క్యాబినెట్, వీడికి కావాల్సినటువంటి విలాసాలు, భవంతులు, అలా ఫర్నిచరు, పెద్ద పెద్ద లైట్లు, బుగ్గలు, బల్బులు, మంచి మంచి కార్లు, బుగ్గ కార్లు, వీళ్ళకి కావాల్సినవి మంచి మంచి పరదాలు, కర్టెన్లు పాకిస్తాన్లో. ఇది వీళ్ళ విలాసాలు. ఈ సొమ్మంతా దానికి తగలబెడుతున్నారు. ప్రజలకు ఏం ఒరగబెట్టారంటే ఏమీ పీకింది లేదు. వీడికి సగం, ఇంకా సగం ఏం పోతుంది? సగం కాదు, 80% ఎవరికి పోతుంది? అసీం మునీర్ గాడు సర్వ సైన్యాధ్యక్షుడు, వాడి డిపార్ట్మెంట్కి వెళ్తుంది సైన్యానికి. అక్కడంతా ఏం చేస్తున్నారు? అసీం మునీర్, వాడి కింద సైనిక జనరళ్ళు, వాడి కింద ఇంకా కమాండర్లు, వీళ్ళంతా బొక్కుతున్నారు ప్రజల సొమ్ముని. ప్రజల రక్తాన్ని తాగుతున్నారు, పీక్క తింటున్నారు, ఏమీ చేయరు. అంటే అక్కడ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం కంటే సైన్యంకే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఇదంతా చేసి మరి ఆ సొమ్మంతా ఎటుపోతుంది? మళ్ళీ టెర్రరిస్టులకు మళ్ళిస్తున్నారు. లష్కర్ ఈ తైబా లేదా ఇంకా మిగతా సంస్థలకు, ఇట్లాంటి సంస్థలకు మళ్ళిస్తున్నారు. సో అందరూ కలిసి దోచుకు తింటున్నారు. ఇవన్నీ కాదన్నట్టు మళ్ళీ ఇస్లామిక్ దేశాల దగ్గర వేయడం, గల్ఫ్ కంట్రీస్ దగ్గర వెళ్ళడం, వాళ్ళందరి దగ్గర వీళ్ళందరూ కూడా నిధులు అడుక్కొని రావడం. ఏ నిధులు? వాళ్ళ దగ్గర చందాల రూపంలో అడుక్కొని రావడం. ఇవన్నీ అడుక్కొని వచ్చి ఇదిగో ఈ టెర్రరిజానికి, లేదంటే వీళ్ళ సొంత ప్రయోజనాలకు వీళ్ళ పిల్లలు మాత్రం బాగుండాలి. అసీం మునీర్ గారి భార్య, పిల్లలు మాత్రం ఎక్కడో అమెరికాలకు వెళ్ళి అక్కడ పౌరసత్వం తీసుకొని దర్జాగా ఎంజాయ్ చేయొచ్చు. షెబాజ్ షరీఫ్ ఫ్యామిలీ కూడా దర్జాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ అక్కడి ప్రజలు మాత్రం దిక్కుతోచని స్థితిలో ఉంటారు. ప్రజలకు ఏమాత్రం అనుకూలంగా లేదు. ఇందాక నేను చెప్పడం మర్చిపోయి, ట్రంప్ దగ్గరికి వెళ్ళారు వీళ్ళిద్దరు. ట్రంప్ దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? ఆ బలూచిస్తాన్ని తాకట్టు పెడదామని చూశారు. ఓ సుట్ కేసు పట్టుకపోయారు, ఓ సుట్ కేసు పట్టుకపోయి ఆడ ఇట్లా సుట్ కేసు ఓపెన్ చేసి చూపిస్తున్నారు. అయ్యా ఇగో మా దగ్గర ఇవి ఉన్నాయి, మంచి మంచి అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి బలూచిస్తాన్ను పాకిస్తాన్ పాలకులు అమెరికాకు పూర్తిగా అంటగట్టే ప్రయత్నం చేశారు. మనం ఆ దృశ్యాలు చూసాం గతంలో.
పూర్తిగా ఒక సేల్స్ మేనేజర్ ఉంటాడు కదా ఓ షోరూంలో, అదే మాదిరి ఉన్నాడు ఈ షబాజ్ షరీఫ్ గారు. అలాగే ఒక సేల్స్ మేనేజర్ ఎట్లయితే ఉంటాడో, సూపర్వైజర్ ఎట్లయితే ఉంటాడో, అసీం మునీర్ వాడు పక్కన నిలబడ్డాడు, వీడేమో సేల్స్ మేనేజర్ లాగా చెప్తుంటే చూపిస్తున్నారు. ఇగో మా దగ్గర ఈ లోహాలు ఉన్నాయి, ఈ ఖనిజాలు ఉన్నాయి, ఈ ఖనిజాలు ఉన్నాయి, నీ ఇష్టం దొర, మాకు కావాల్సిన గింత అప్పు, మేము పదవిలో ఉన్న రోజులు మాకు గింత అప్పు ఇచ్చేసేయి, ఇది మీకు రాసిస్తాం, మొత్తం నువ్వు దోసుకో, తిను, ఎంజాయ్ చేయి, బలూచిస్తాన్ని మొత్తం దోసుకొని పో. తద్వారా ఏమవుతుంది, ఖనిజ సంపద దోసుకుపోతారు. అక్కడ ఎవరైతే బలూచిస్తాన్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో, బిఎల్ఏ ఫైటర్స్కు, వాళ్ళతో వీళ్ళకు వేగలేకపోతున్నారు, తలనొప్పి అయింది. కాబట్టి అటు వాళ్ళని అణచివేయచ్చు, ఇటు వీళ్ళ లక్ష్యాలు నెరవేరుతాయి. ఇది పరిస్థితి. అంటే ఎక్కడ పోయినా వాడు లిటరల్ ఒప్పుకుంటున్నాడు. సౌదీ, దుబాయ్, చైనా, అమెరికా, ఎక్కడ పోయి డబ్బులు అడిగినా, ఎవడు ఏది అడిగినా వాళ్ళ డిమాండ్ మనం కాదనలేము, సచ్చుకుంటూ సంకనాక్కుంటూ మనం అన్నిటికీ ఓకే చేయాలంటున్నాడు. ఇజ్జతి పోతుంది, పరువు పోతుంది, దేశంలో అవినీతి పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ ఒప్పుకుంటున్నాడు. ఇది జరుగుతున్న పరిస్థితి. ఇంకా మిత్ర దేశాలకు థ్యాంక్స్ చెప్తున్నాడు. ఇది ఇలాంటి పాకిస్తాను, ఇలాంటి పనికి మళ్ళీ కుక్కలు వెధవలు మన మీద మళ్ళీ దుస్సాహసాన్ని దిగుతారు. ఇది పరిస్థితి. టెర్రరిస్టులను ప్రోత్సహిస్తారు. టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లు ఓపెన్ చేసి టెర్రరిస్టులకు ఎక్కడెక్కడైతే ఆ కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాల దగ్గర అన్ని చోట్ల వీళ్ళకి నిధులు పంపుకుంటూ వాళ్ళందరినీ ఎక్కడ మీకు ఇస్లామాబాద్ నుంచి మొదలు పెడితే ప్రతి చోట, పంజాబ్ రాష్ట్రంలో, సింధు రాష్ట్రంలో, ప్రతి చోట, ప్రతి రాష్ట్రంలో ఇదే పరిస్థితి. ఆక్యుపైడ్ కాశ్మీర్లో అసలు ఎక్కడ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ లేదు. ప్రతి చోట ఇప్పుడు మళ్ళీ అటువైపు వెళ్ళినారు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా వైపు వెళ్ళినారు, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వైపు వెళ్తున్నారు. అక్కడ ఇక్కడెక్కడైతే భారతదేశం వాటన్నింటినీ డిస్ట్రాయ్ చేసిందో, విధ్వంసం చేసిందో, ఇటు నుంచి లాహోర్ చుట్టూ, ఇస్లామాబాద్ చుట్టూ ఉన్నట్టు ఏవైతే మనం ధ్వంసం చేసామో, విధ్వంసం చేసామో, ఇక్కడ నుంచి మళ్ళీ అటువైపు పోయినారు. ఇప్పుడు అటువైపు పోయి మెల్లగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి మళ్ళీ తూర్పు వైపు ఇటు వచ్చారు. మళ్ళీ అటువైపు ఏమో ఏదైతే ఖైబర్ పఖ్తూన్ఖ్వా పర్వత శ్రేణులు ఉన్నాయో అటువైపు వెళ్తున్నారు. మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ప్రాంతాల్లో అక్కడ మోహరించారు, మళ్ళీ తిష్ట వేశారు. ఏమున్నది, మదర్సాల పేరుతో అక్కడ టెర్రరిజాన్ని ప్రోత్సహించడం. అంతేకాదు ఇంకా వీళ్ళకి చేత కాకపోతే ఆడోళ్ళని రంగంలో తీస్తారు. ఇప్పుడు జరుగుతున్నది. మసూద్ అజార్ వాడి బావ చచ్చిపోతే వాడి చెల్లె, నా మొగుడిని ఎట్లా చంపారు మీరు, నా భర్తను చంపారు మీరు, ఇప్పుడు నేను మీ మీద రంగంలోకి దిగుతా అని చెప్పేసి అది కూడా కొంతమందిని మోపు చేసుకొని తయారు చేసుకొని ఒక చిల్లర సైన్యాన్ని తయారు చేసుకుంది, ఒక రాక్షస సైన్యం తయారు చేసుకొని అక్కడ ఆమె కూడా రెడీ అవుతుందట. ఇది పరిస్థితి. అంటే వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తున్నాయి నిధులు, ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇదిగో ఈ లుచ్చాగాళ్ళు అక్కడక్కడ దేశాలు తిరిగి అడుక్కొని వచ్చి వాంఛన అప్ప అంటూ అడుక్కొని వచ్చి ఇదిగో వీళ్ళకి పెడుతున్నారు, టెర్రరిస్టులకు పెట్టి వాళ్ళని మేపి భారతదేశం మీదకి వదులుతున్నారు. ఐఎమ్ సారీ టు యూజ్ దీస్ వర్డ్స్. ఇట్లాంటి పదాలు కొన్ని అన్పార్లమెంటరీ అయినా ఇలాంటి వ్యక్తుల గురించి మన దేశం మీద దుస్సాహసం చేసే ఇట్లాంటి పనికిమాలిన విధుల మీద వాడాల్సి వస్తుంది. వాడి పరిస్థితి ఏంటి, వాడి బతికేంటి అనేది వాడు క్లియర్గా చెప్తున్నాడు, పాకిస్తాన్ వెధవ. ఇది పరిస్థితి. ఒక్కసారి మళ్ళీ వాడు ఆ వ్యాపారాలను ఉద్దేశించి, అక్కడి ఎగుమతిదారులను ఉద్దేశించి ఈ షబాజ్ షరీఫ్ అనే మూర్ఖుడు ఏం మాట్లాడు మళ్ళీ విందాం. This is not acceptable. This is not where humanity should be directed towards. It has to be mutual cooperation. If somebody thinks that countries like Pakistan, who are devastated, loans would be enough, that is not acceptable. It is something which is absolutely unacceptable, because loans over loans, your back will break and you will never be able to stand up. This is not acceptable. This is not where humanity should be directed towards. It has to be mutual cooperation. If somebody thinks that countries like Pakistan, who are devastated, loans would be enough, that is not acceptable. It is something which is absolutely unacceptable, because loans over loans, your back will break and you will never be able to stand. చూసంగా పాకిస్తాన్లో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనకు కళ్ళ కట్టినట్టుగా ఆ దేశ ప్రధాని స్వయంగా వివరిస్తున్నాడు. పంజాబ్, సింధు, లాహోర్, పెషావర్, ఎక్కడ ఏ ప్రాంతం చూసినా, ఏ ప్రావిన్స్ చూసినా, ఏ రాష్ట్రం చూసినా ఇక బలూచిస్తాన్ సంగతి సరే వాళ్ళని ఎప్పుడు పట్టించుకోరు. ఆజాద్ కాశ్మీర్గా వాళ్ళు చెప్పుకునే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఎప్పుడు పేరుకి అక్కడ ప్రభుత్వం ఉంటుంది కానీ వాళ్ళని ఎప్పుడు పట్టించుకోరు.
కేవలం వాళ్ళకు సంబంధించినటువంటి ఎక్కడైతే ఆ పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉంటాయో ఆ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లేదా ఈ పాలకుల హెడ్ క్వార్టర్స్ చుట్టూతా అక్కడే ఉంటుంది ఈ డబ్బంతా కూడా. ప్రజల్ని మాత్రం మభ్యపెట్టి ఏమైనా అంటే ఉసిగొల్పుతారు, జిహాద్ పేరుతో భారత్ పైకి ఉసిగొల్పుతారు. ఇది వీళ్ళ పరిస్థితి, ఇది వీళ్ళ బతుకు. ఇంత దయనీయంగా ఉందో వాళ్ళ పరిస్థితి మన కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతుంది. ఎందుకు ఇంతలా చెప్పాల్సి వస్తుందంటే ఈ మూర్ఖులు ఈ దేశాన్ని అప్పులపాలు చేసి వాళ్ళ దేశాన్ని అప్పులపాలు చేసి ప్రతి పాకిస్తాన్ పౌరుడి మీద ఇవాళ 3 నుంచి 4 లక్షల వరకు ఒక్కొక్క నెత్తి మీద అప్పులు పెట్టి వీళ్ళు చేస్తుంది ఏంది, వీళ్ళ మీద ఎందుకు ఇంత తీవ్రమైన పదజాలంతో ఇవాళ ఈ వ్యాఖ్యలు మనం ఈ స్టోరీని చెప్పుకోవాల్సి వస్తుందంటే వీళ్ళు చేస్తుంది ఏంటంటే వీళ్ళు పక్క దేశమైనటువంటి మనల్ని అంటే భారత్ని రక్తపాతం పారించేందుకే వీళ్ళు చేస్తున్న కుట్రలు ఇవన్నీ కూడా. ఆ సొమ్మంతా కూడా ఆ డబ్బంతా ఖర్చు పెట్టి వాళ్ళు మెక్కుతూ బొక్కుతూ తిరిగి తీవ్రవాదులను పెంచి పోషిస్తూ భారతదేశంపైకి ఉసుగొల్పేందుకే వీళ్ళ తాపత్రయం అంతా. పబ్బం గడుపుకోవడానికి ఎంతసేపు భారత్ సంబంధించినటువంటి అంశాన్ని వెళ్ళవేస్తూ పాకిస్తాన్ అంశాన్ని వెళ్ళవేస్తూ అంతర్జాతీయ వేదికల మీద ఎక్కడ పోయినా మా కాశ్మీర్ అంటూ తిరిగి దొంగే దొంగ దొంగ అన్నట్టుగా దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వీళ్ళు చెప్పే మాటని ఎప్పటికప్పుడు ఎప్పటికైనా పాకిస్తాన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకప్పటి భారత్ కాదు, ఒకప్పటి హిందుస్థాన్ కాదు. ఇప్పుడు ఇది కొత్త భారత్, నయా హిందుస్థాన్. ఎప్పటికైనా పాకిస్తాన్ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే ఆ దేశానికి కూడా మంచిదనేది పక్కనే చెప్పాము మొన్న ఆపరేషన్ సింధు ద్వారా. అండ్ ఫైనల్గా మన దేశం చెప్తోంది, మనం కూడా అదే చెప్తున్నాం, ఆపరేషన్ సింధూర్ ఇంకా అయిపోలేదు, ఇంకా మిగిలే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.